ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఏమనంటే, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును అని. యేసు అనే పేరుకి అర్థం ఏంటి అంటే రక్షకుడు అని. అంటే దేని నుంచి రక్షించేవాడు? ఒక మాట చెప్పనా, ఈ లోకంలో ప్రతి మానవుడు ఎవరి మేబీ ప్రతి మానవుడికి కూడా 7 ప్రాముఖ్యమైన విషయాల నుంచి రక్షణ అవసరం. ఏంటి ఆ 7 ప్రాముఖ్యమైన విషయాలు అంటే, లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, నరకము నుండి, ఉగ్రత నుండి, తీర్పు నుండి. ఈ 7 ప్రాముఖ్యమైన విషయాల నుంచి ప్రతి మానవుడికి కూడా రక్షణ అవసరం. స్నేహితుడా, ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ 7 విషయాల నుంచి నీవు రక్షించబడిన అనుభవం కలిగిన వ్యక్తివేనా? ఇదిగో ఈ 7 విషయాల నుంచి కూడా మానవుణ్ణి రక్షించి ఆ నిత్యరాజ్యము, ఆ స్వర్గరాజ్యము, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి కొరకే రక్షకుడైనటువంటి దేవుడే ఇంచుమించు 2025 సంవత్సరాలకి పూర్వము మానవుడిగా ఈ భూమి మీదకి దిగివచ్చాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. స్నేహితుడా, ఈ రోజైనా ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను కూడా రక్షించడానికి సమర్థుడు, శక్తిమంతుడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.